దేవుడు ఆత్మస్వరూపి ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మ అయిన దేవుడు ఒక్కడే, కానీ ఆత్మ 7 విధముల కార్యములు చేస్తూ ఉన్నాడు. గడిచిన బైబిల్ స్టడీస్లో మనము దేవుని యొక్క ఆత్మ 7 ఆత్మ చెబుదాం అందరం. అనగా 7 విధములుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు చివరిగా 7వ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఏమిటంటే ఆలోచనకు ఆధారమగు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఆలోచనకు ఆధారమగు ఆత్మ, లేదంటే ఆలోచనకర్త. ఆలోచనకర్త దేవుని యొక్క ఆత్మ మనకు ఆలోచన ఇస్తాడు. దేవుని స్తోత్రించండి. మీరు దేవుని ఆత్మ ఏం చేస్తాడు? మీకు ఎన్నిసార్లు దేవుని ఆత్మ ఆలోచన ఇచ్చాడో అది మీకే తెలుసు. తెలుసా? నాకైతే తెలియదు. మీకు దేవుడిచ్చిన ఆలోచన మీకే తెలుసు. దేవుని యొక్క ఆత్మ నాతో మాట్లాడి ఉన్నాడు. ఆత్మ దేవుడు నా హృదయములో, నా అంతరంగములో ఆత్మ నాతో ఇలా మాట్లాడి అనే విషయం తెలుసు. లేదా అటువంటి అనుభవం వేళ లేకపోతే దేవుడు మీకు గురించునుగా. దేవుని యొక్క ఆత్మ ఆలోచన మగు ఆత్మ అంటే దేవుని ఆత్మ ఆలోచనకర్త అయి యేసు ప్రభు యొక్క జన్మను గురించి ప్రవచించిన యెషయా భక్తుడు ఆయనకి ఒక పేరు ఆపాదించాడు. ఇది ఆలోచన. యేసుక్రీస్తు ఆలోచనకర్త, పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనకర్తయే. ఆత్మగా ఉన్న ఆలోచనకర్తయే. శరీరంగా వచ్చిన మన రక్షకుడని యేసుక్రీస్తు వారు కూడా ఆలోచనకర్తే. దేవుడు సృష్టికర్త మాత్రమే, ఆలోచనకర్త. దేవుడు విశ్వాసమున కర్త మాత్రమే, ఆలోచనకర్త. ఆమేన్ చెప్తారా? దేవుడు మాత్రమే కాదు, ఆలోచనకర్త. దేవుడు నిత్యము మనకి ఆలోచనలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మన మనసు కూడా ఆలోచిస్తుంది. మనకి ఆలోచన శక్తి ఉన్నది. మనము ఆలోచించుకునే వారముగా దేవుడు మనం సృష్టించాడు. మనల్ని ఎలా సృష్టించాడు దేవుడు? ఇక్కడ కూర్చొని కూడా ఏదో ఆలోచిస్తున్నారా? లేదు. వాక్యం ఏదో ఆలోచిస్తున్నారా? ఆలోచించుకునేటటువంటి మనస్సు దేవుడిచ్చాడు. అయితే దేవుడు తన ఆలోచనలను మనకి తెలియపరచాలని ఆశ. ఎవరైతే దేవుని యొక్క ఆలోచన కొరకు ఎదురు చూస్తారో వారు దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశములు తెలియపరచబడతాయి. వద్దులే, నీ ఆలోచన అవసరం లేదు, నాకున్న ఆలోచనతో నేను వెళ్ళిపోను, నా సొంత ఆలోచనలు, నా సొంత ఉద్దేశాలు నేను నెరవేర్చుకుంటాను, నీ ఆలోచనతో. చెప్పండి, దయచేసి జాగ్రత్తగా వాక్యం వినండి. నీ ఆలోచనతో పనియా, నాకు అవసరం లేదయ్యా అనేవారు సొంత ఆలోచనలతో వెళ్ళిపోతారు. అభ్యంతరం ఏమి? ఇప్పుడు ఎవరిని కూడా ఆలోచన వెళ్తున్నావేంటి, ఇప్పుడే చంపేస్తాను అని అనడు ఆయన. అంటాడా? అట్లాగంటే ఒకరు బ్రతకరు కదా, ఒకరు బ్రతుకుతారు. చాలా కష్టం. దేవుడు ఎప్పుడూ కూడా ఆ ఆలోచన కొరకు ఎవరైనా ఎదురు చూస్తే వారికి ఆయన తన ఆలోచనలు అనుకున్నాడు. ఆయన ఆలోచనకర్త. సామెతల గ్రంథం
ఒక మాట ఉంటుంది, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదకరం. అంటే ఈ భూమి మీద ఈ భూమి మీద నీకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉండగా, నీకు నీకున్న ఆలోచన గురించి నీతో మాట్లాడేవారు ఆలోచన గురించి చెప్పి నాకు సంతోషకర, నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. కీర్తన గ్రంథంలో 119:24లో నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్త. అంటే దేవుని వాక్యము కూడా మనకి ఆలోచన ఇస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యము నుండి ఆయన మనకు అనేక విషయాలు జ్ఞాపకం చేసి ఆలోచనలు ఇస్తాడు. దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉన్నవారైతే మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన కలిగిస్తాడు. ఏం వింటేనండి? దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క వాక్యములు మాట అక్కడ రాస్తున్నదనమాట. అలాగే నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం అని ఉంటుంది 11-14 సామెతల్లో. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. చూడండి, ప్రతి విషయములో కూడా ప్రతి ఇంటిలో ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. భార్యలో కొన్ని ఆలోచనలు, భర్తలో కొన్ని ఆలోచనలు, పిల్లల్లో కొన్ని ఆలోచనలు. వారి ఉద్దేశములు, వీరి ఉద్దేశములు, అందరి ఉద్దేశములు. చూడండి, ఇప్పుడు అందరి కలిపిన తర్వాత ఫైనల్గా ఒక ఆలోచన వెళ్ళిపోతారు అందరూ. హల్లెలూయా. అందరి ఆలోచనలు ఆలోచించి మన ఇంటి క్షేమం కొరకు మనం ఏం చేద్దాం, మనము ఈ ఊబిలో నుంచి బయటికి రావడానికి మనం ఏం చేద్దాం, లేదా మనము ఒక మెట్టు ఎక్కడానికి మనం ఏం చేద్దాం. ఆలోచన. భార్య ఒక ఆలోచన చెప్పిద్ది, కుమారుడు ఒక ఆలోచన చెప్తాడు, కోడలు ఆలోచన చెప్పిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అందరి ఆలోచనలు విన్న తర్వాత ముఖ్యమైన పెద్ద ఇంటి యజమానుడు ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు. దేవుని స్తోత్రం. మంచిదంటారా కాదంటారా? అది నా మాటే చెల్లాలి ఇంట్లో, నేనే చెప్తే అదే జరగాలి, నా ఆలోచన తప్ప ఇక వేరే ఆలోచనకు అని యజమానుడు అంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఆలోచించండి. మంచిదే, ముఖ్యంగా యజమానుడే చివరికి తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ ఆయన ఎవరి ఆలోచన తీసుకోవట్లేదు ఇక. మరి రక్షింపబడిన దేవుని బిడ్డలు ఎవరండి? దేవునిలో వచ్చిన వారు, సత్యములో ఉండేవారు, విశ్వాసులు, ప్రభుని ఎరిగిన తర్వాత ప్రభుని వెంబడించే ప్రతి బిడ్డకు ఆలోచన కావాలి. దేవుని స్తోత్రం. అది దేవుని యొద్ద నుండి పొందే ఆలోచన అయితే అది ఎంతో ఆశీర్వాదం. అందుకే దేవుని యొక్క ఆత్మ మనలో ఎలా పనిచేయాలంటే ఆలోచన ఆధారమగు ఆత్మగా పనిచేయాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం ఏం అడగాలంటే, పరిశుద్ధాత్మ దేవుడా, యేసుక్రీస్తు నా రక్షకుడిగా అంగీకరించిన నాట నుండి, నా పాపములు ఒప్పుకున్న నాట నుండి నా లోపలికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడా, నాకు ఆలోచనకర్తగా ఉండయ్యా. నాకు ప్రతిదినము నాకు ఆలోచన దయచేయ్యా. ఇదిగో ప్రభువా, ప్రతి విషయములో నాకు ఒక ఆలోచన దయచేయి. చూడండి, నా జీవితంలో నేను ఎన్నోసార్లు దుఃఖపడిన సందర్భాలు, బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అవి ఎందుకు అలా జరిగాయో తెలుసా? తొందరపడి నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి. ఒక ఆలోచన వచ్చింది, స్టెప్. అలా లైట్ వెలగడం ఆలస్యం, అడుగు పడిపోయింది, డూమ్. ఒక ఆలోచన రాగానే, ఒక తలంపు పుట్టగానే, ఇది ఎంతవరకు నాకు క్షేమము, ఇది ఎంతవరకు నాకు ఆశీర్వాదము అని
ఈ ఆలోచన విషయంలో నేను సంప్రదించాల్సిన వ్యక్తి ఉన్నారు. జాగ్రత్తగా వినండి. నీకు ఆలోచన రాగానే అసలు ఈ లోకంలో లేదా ఈ ఊర్లోనే లేదా మా బంధువుల్లోనే ఎవ్వరికి ఇలాంటి అద్భుతమైన ఐడియా, ఆలోచన ఎవరికి రాలేదు. నాకే వచ్చి చెప్పేసి అడుగు వేశారనుకోండి, మళ్ళా అడుగు వెనక్కి తీసుకోవడానికి కూడా రాదేమో. అడుగేసేసాం. అడుగు వేశాము. వెనక్కి కాలు రాదేమో. అంటే తొందర పడకూడదు. ఆలోచన విషయంలో చాలా సార్లు నష్టం, చాలా సార్లు దుఃఖానికి కారణం ఏంటంటే తొందరపాటు ఒకటి. రెండోది చెప్పనా? నా గురించే చెప్తాను మీకు. మీ గురించి మీరు చెప్పుకోండి. రెండోది ఏంటో చెప్పనా? చాలా ఇష్టమైన వారు, దగ్గర వారు కదా! వీరు చెప్పారు కదా అని చెప్పి వెంటనే ఆ ఆలోచన తీసుకొని ముందుకెళ్ళిపోవడం ద్వారా కూడా చాలాసార్లు నష్టాలు జరిగాయి. ఇదేంటి? నాతోటి సేవకుడే కదా! అలా కూడా దెబ్బలు పడ్డాయి. ఇప్పుడు మీరు ఆలోచించుకుంటున్నారా? మీకెన్ని సార్లు అలా జరిగిందో? మీరు తొందరపడటం వల్ల మీకొచ్చిన ఆలోచన ప్రకారం మీరెళ్ళి ఎవరో తోయలేదు సుమా. మీకొక ఆలోచనొచ్చింది. మీ ఆలోచన బట్టి మీరు ముందుకెళ్లారు. మీకొక ఇష్టం కలిగింది. మీకొక ఏదో ఒక ఐడియా, ఒక ఆలోచనొచ్చింది. ఆ తలంపును బట్టి మీరు నిర్ణయం తీసేసుకున్నారు. దాని ద్వారా జరిగిన నష్టం. తర్వాత మీకు ఇష్టమైన వాళ్ళు మీకు దగ్గర వాళ్ళే అయ్యుండొచ్చు. మీ క్షేమాన్ని నిజంగా కోరేవాళ్ళే అయ్యుండొచ్చు. వారికి కూడా తెలీదు. వారికొచ్చిన ఆలోచన మీకు క్షేమము కలిగిద్దని చెప్తారు తప్ప, ఇంకొందరుంటారు కీడు చేయాలనుకున్నోళ్ళు. అది వేరే విషయం. పక్కన పెట్టండి. మీ క్షేమాన్ని కోరేవారు ఒక ఆలోచన చెప్తే, ఆ ఆలోచన ప్రకారం ముందుకెళ్ళిపోయి ఏం జరిగిన తర్వాత? చెప్పండి. నష్టం. అయితే ఇప్పుడు మనందరము సెటరైట్ అవ్వాల్సింది ఎక్కడో తెలుసా? మనకొచ్చే ప్రతి ఆలోచన విషయంలో మనము చెప్పు మన ఆలోచనను కార్యరూపములో పెట్టటానికి ముందే ఒకటి జరగాలి. ఆలోచన కర్త ఉన్నాడు. ఎవరున్నారు? ఎవరున్నారు? ఆలోచన కర్త ఉన్నాడు. ఆయన చూస్తా ఉంటాడు. నా దగ్గరికి ఏమన్నా వస్తాడా? నా వైపు ఏమన్నా తిరుగుతాడా? వైపు ఏమన్నా చూస్తాడా? నన్నేమన్నా అడుగుతాడా? అడగడా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు దూరంగా లేడు. ఎక్కడున్నాడు? అక్కడున్న వాడిని అడగం మనం. ఎక్కడో ఉన్న వాళ్ళని అడగం మొట్టమొదట. ఎక్కడికెళ్ళిద్ది ఫోన్ చెప్పండి? ఎక్కడో ఉంటాడు. అన్నయ్యో, బావో, మావో ఎక్కడో ఉంటాడు. వెళ్ళిపోయిద్ది ఫోన్. ఒక ఆలోచన రాగానే ఉన్నవాడిని వదిలేద్దాం మనం. నిన్ను ఆశీర్వదించేవాడు, అభివృద్ధి పరిచేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు దేవుని స్తోత్రం. ఆయన ఉంటే ఒక్కసారి ఆయన దగ్గర అడిగి చూద్దాం, ఆయన అడిగి చూద్దాం అని పరిశుద్ధాత్మ దేవుడా నిన్ను అడుగుతున్నాను. దేవుని స్తోత్రించండి. ఎవరిని అడగాలి మనం? ఆత్మను అడగాలి. ఎవరిని అడగాలి? ఆత్మ ఎల్లప్పుడూ మన ఉన్నాడు గనుక మనము ఆత్మను అడిగే విధముగా ఆత్మ దగ్గర మన యొక్క అనుమానాన్ని తీర్చుకునే వారముగా, ఆత్మ దగ్గర తనిఖీ చేసుకునే వారం ఉండి తీరాలి. దేవుని స్తోత్రం. ఇది ఒరిజినలా కాదా? ఇది ఇది చూస్తుంటే ఒరిజినల్‌గానే ఉంది గానీ, ఇది ఒరిజినలా కాదా అని ఎవరిని అడుగుతాం? ఫోన్లు ఫోన్లు మా ఫోన్ యొక్క పని లేదా ఈ ఫోన్లు షాపులో పనిచేసే వారికెళ్ళి వాళ్ళని అడిగితే ఇది ఒరిజినలా కాదా చెప్తారు. దేవుని స్తోత్రం. అలాగే ప్రతి ఆలోచన అయ్యా ఇది మంచిదా? కాదా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇది మంచిదా? కాదా? ఈ ఆలోచన ప్రకారం వెళ్ళమంటావా? లేదా? అని చెప్పి మనం పరిశుద్ధాత్మను అడిగితే ఆయనకి ఎంత సంతోషమో తెలుసా?
ఆనందిస్తాడు తెలుసా ఆత్మదేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరికండి సంతోషం? ఎవరిని అడిగితే? ఆయన నువ్వు ఏదన్నా అడిగితే, నేను ఆత్మదేవుడా, నేను కనిపెడుతున్నానయ్యా, పోనీ పర్వాలేదు, మరి ఇంక గంటే సమయం ఉందంట, రూ. 1,00,000 పోయేటట్టు ఉన్నాయి. ఈ గంటలో మనం సమాధానం చెప్పకపోతే నేను మాత్రం ఆలోచనతో వెళ్ళిపోతాను. ఇక నేను నీ కోసం వేచి ఉండను. అలా కాదు మళ్ళీ. అయ్యా, గంట అని నీకు తెలుసు. దేవుని స్తోత్రం. ఈ గంటలో నాకు గనక నువ్వు జవాబు చెప్పకపోతే అదైనా పోగొట్టుకుంటా, కానీ నీవు ఆలోచన ఇవ్వకుండా మాత్రం ముందుకు వెళ్ళలేను అనేది నిజమైన విధేయత కలిగిన క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఒక గంట ఆగలేకపోయాడు కూడా కాదేమో అది. అలాగ జరిగింది. ఇలాగ వచ్చేసాడు. ఎవరి గురించి చెప్తున్నా నేను? సౌలు రాజు, బలి అర్పించేశాడు. ఆయన యాజకుడు కాదు. దేవుని స్తోత్రం. ఈ రాజుగారు ఏం చేశారు? అసలు ఎవరు రావాలి, ఎవరు వస్తానని చెప్పారు? ఎవరు వస్తానని చెప్పారు? ప్రవక్త అయిన సమూయేలు వస్తానన్నాడు. ఆయన రావడము ఆలస్యం అవుతుందని ఏం చేస్తున్నాడు ఆయన? ఒక అడుగు ముందుకేసేసాడు. స్పీడ్ అయ్యాడు. ఆ యాజకుడు, ఆ పాస్టర్ గారికి తెలియదా? ఇక్కడ యుద్ధానికి రెడీగా ఉంటే వాళ్ళు వచ్చి మన మీద పడేటట్టుంటే, ఆ వస్తానన్న ఆయన రాలేదు, దహన బలి అర్పించలేదు అని చెప్పేసి ఈయన అడుగు ముందుకేసేటప్పటికి ఆయన వచ్చాడు. చెప్పండి ఎలాగుంటుంది? అప్పుడు దాకా మీ భర్త కోసం వేచి ఉన్నారు. తీరా ఆయన వచ్చేలోపు మీకు కోపం వచ్చేసో, విసుకొచ్చో, బట్టలన్నీ ఓడదీసి ఆడ పడేసి, బ్యాగ్ అంతా ఆడ పడేసి, ఆడు వచ్చి 9 గంటలకు తీసుకెళ్తానన్న ఆయన 9 గంటలకు రాలా, 10 అయిపోయింది. నువ్వు అట్లా బట్టలు ఆ బ్యాగ్ అలా ఇసురుతావు, నీ బట్టలు తీసి పడేస్తావు, ఆయన వస్తాడు. ఏంటి రెడీ అవ్వలేదు వచ్చి ఆయన ఏమంటాడు? ఎలా ఉంటుంది కదా? చాలాసార్లు దేవుని బిడ్డలారా, వాక్యం చదివేటప్పుడు కూడా కొన్ని సందర్భాలను అర్థం చేసుకోండి. అలాగా బలి అర్పించేస్తాడు సమూయేలు వచ్చి, నువ్వు చేసిన పని ఏంటి? నీ స్థానం ఏంటో నువ్వు మర్చిపోయావా? అది కదయ్యా, అక్కడ యుద్ధానికి రెడీ. నీవు నీ సొంత ఆలోచన చేసుకునేవాడవు. దేవుని ఆలోచన పక్కన పెట్టేవాడవు. నువ్వు నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్న నువ్వు రాజు ఉండటానికి యోగ్యత లేదు. ఆ ఒక్క విషయమే కాదు, తర్వాత విషయాలు ఉన్నాయి. అటువైపు మనం వెళ్ళొద్దు. కానీ మీలో కొంతమందికి అది కూడా గుర్తుంటుంది అనుకుంటున్నా. సౌలు చేసిన పని, నీ ఆలోచన ప్రకారం వెళ్తావు, చెప్పింది మాత్రం చెయ్యవు. నువ్వు ఎలా వెళ్తావు? మొట్టమొదటి మాత్రం తలూపుతావు, తర్వాత ఏం చేస్తావు? నీ ఆలోచన పెడతావు. చెప్పినప్పుడేమో చేస్తానన్నట్టుగా ఉంటాడు సౌలు. చెప్పిన తర్వాత చెప్పింది కూడా చేస్తాడు. నువ్వు ఇలా చేసావంటే, నేను చేసింది తప్ప ఏంటి? నేను అందరి మంచి కోసమే చేశాను కదా, నేను దేవుని మహిమ కోసమే కదా చేసింది ఏదైనా. నువ్వు దాన్ని కూడా నువ్వు నన్ను అడుగుతావేంటి? నువ్వు యోగ్యుడు కాదు. అందుకే దేవుడు మరొక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. ఎవరో తెలుసా? ఆయన ఇష్టానుసారంగా నడుచుకునే దాసుణ్ణి ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆలోచన కాదు నా ఆలోచన, నీ ఇష్టము కాదు నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చేవైతే నీతో నాకు ఉంది, లేకపోతే నీకు నాకు సంబంధం లేదు. ఇది దేవుడి దేవుని బిడ్డలారా, మనం ఈ భూమి మీద అందరూ చేసినట్లుగా మనం చేయటానికి లేం. ఈ భూమి మీద అందరూ నడిచే విధంగా మనం నడవడానికి లేము. అందరూ నిర్ణయాలు తీసుకునే ప్రకారంగా మనము నిర్ణయం తీసుకోవడానికి లేము. మనము వేరు.
వేరు అనుకున్న వాళ్ళు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. నేను వేరు అని చెప్పండి. నేను వేరు. నేను ఆయన ఆలోచన ప్రకారము నడుచుకోవాలనేవాడను. నాకొక ఆలోచనకర్త ఉన్నాడు. నా లోపల ఉన్నాడు. ఆయన దగ్గర నేను ఫైనల్ కన్ఫర్మేషన్. దేవునికి స్తోత్రం. నాకు ఎన్ని ఆలోచనలైనా రావచ్చు. నా పక్కనోళ్ళు ఏమైనా చెప్పొచ్చు. కానీ నాకొక ఆలోచన ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడా లేడా పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. ఆయన ఆలోచనతో నేను చివరికి నిర్ణయం తీసుకుంటాను. అదండి ప్రియులారా. ఆయన ఆలోచన, ఆయన ఆలోచన. ప్రకటన గ్రంథములో అపోస్తలుడైన యోహాను 7 సంఘాలకు లేఖ రాస్తూ ఉన్నాడు. 2 కదండి. ఎన్ని సంఘ ఆ 7 సంఘాల పేర్లు మన సండే స్కూల్ పిల్లలు మనం చెప్పారు కదా! చెప్పారా? చెప్పావా? చెప్పు ఇప్పుడు. మొన్న కదా! మర్చిపోయావా? ఒక సంఘం పేరు చెప్పు కనీసం. ఎవరు చెప్తారు? సంఘం. ఏంటి? ఓకే. నా ఫేస్ అన్నావేమో. ఇంకా? ఆ? దేవుని స్తోత్రం. మూడోది ఇంకోటి చెప్పు. జాయ్ ఇంకోటి చెప్పు. ఇంకా? ఆ? తుయతైరా. హల్లెలూయా. 7 సంఘాలకు పరిశుద్ధాత్మ దేవుడు లేఖ, ప్రతి సంఘానికి చివరిలో ఒక మాట ఉంది. మీకు తెలుసు అది. ప్రతి సంఘానికి లేఖ రాసిన తర్వాత చివరిలో మాట ఉన్నదన్నమాట. ఏమిటి ఆ మాట అంటే, మరలా చెప్పండి. అందరూ చెప్పారా? చెప్పలేదు. వినండి జాగ్రత్తగా. అది ఆ మాట ఏంటంటే, ఆత్మ సంఘములతో. ఎవరితో? సంఘములతో. అంటే ఆత్మదేవుడు ప్రతి సంఘముతోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. మా చిన్న సంఘం అండి. ప్రతి సంఘం మాట్లాడుతున్నాడు ఆత్మ. చిన్న సంఘమో పెద్ద సంఘమో కాదు. సంఘమే చాలు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి రక్షణ పొందుకొని నిజంగా ప్రభువుని వెంబడించే బిడ్డలు అక్కడ 2 3 కూర్చున్నా కూడా అది సంఘమే. దేవుని స్తోత్రం. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట ఎవరు వినాలి? అయి ఉంటేనే వింటారు. ఆత్మ చెప్పే మాటలు చెవిగలవాడు మాత్రమే వినును. సంఘములతో ఈ ఈ దినాల్లో, ఈ ముగింపు దినాల్లో పరిశుద్ధాత్ముడు చూడండి, ఎఫెసీ సంఘముతో చెప్పిన మాట స్ముర్నా సంఘం చెప్పలేదు. స్ముర్నాతో చెప్పిన మాట సార్దీసు సంఘానికి చెప్పలేదుగా. సార్దీసుకు చెప్పిన మాట తుయతైరాకి చెప్పలేదు. లవదోకియాకి చెప్పలేదు. అంటే ఒక్కొక్క సంఘానికి సందేశము ఒక్కొక్కగా వస్తుంది. దేవుని స్తోత్రం. గమనించాలి. గమనించాలి. ఈ సంఘానికి ఏం కావాలో అదే చెప్తాడు పరిశుద్ధాత్ముడు. ఈ సంఘములో ఉన్న బిడ్డలకు ఏం అవసరమో అదే చెప్తాడు పరిశుద్ధాత్మ. నువ్వు ఒక సంఘంలో నాటబడిన వ్యక్తి, నువ్వు ఒక చోట నీ ఒక చోట స్థాపించబడితే ఆ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడున్న బిడ్డ ఏం కావాలో ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినును. పెట్టినవాడు మాత్రమే వింటాడు. ప్రతి సంఘము చివరిలో ఆ మాట రాయబడి ఉంది. అసలు సంఘము ఏం చెయ్యాలో, సంఘము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో
చూడండి, యెషయా గ్రంథం 30 అధ్యాయం 21లో మాట్లాడుకొని ముందు 31 కిందాం. వినను. చూసి ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుని, మనం వెళుతూ ఉండగా, మనం నడుస్తూ ఉండగా, మనము ప్రయాణం చేస్తూ ఉండగా చూడండి, ఇట్లా వెళుతున్న వ్యక్తి సడన్గా ఎడమ తట్టు తిరిగితే, స్ట్రైట్గా వెళుతున్న వ్యక్తి సడన్గా కుడి తట్టు తిరిగితే ఉన్నట్టుండి ఎడమవైపు తిరిగాడేంటి అనుకుంటాం. ఓహో! ఈయన ఇల్లు ఎడమవైపు ఉన్నదేమోలే, అందుకని ఇక్కడ దాకొచ్చి ఎడమవైపు తిరిగాడు, అక్కడ దాకొళ్ళి కుడివైపు తిరిగాడు అనుకుంటాం. మనము దేవుని బిడ్డలముగా మన జీవితంలో మనము ముందుకు వెళుచూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం మన చెవులకు వినబడుతుందంట. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగాలి అంటే వెనక నుండి నీ చెవులకు ఒక శబ్దం వస్తుంది. అంటే ఆత్మ మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఆత్మ మాట్లాడతాడు. ఆత్మ బోధిస్తాడు, తెలియపరుస్తాడు. మై డాటర్, నా కుమార్తె, ఆగు, ఇక వెళ్ళొద్దు అక్కడి నుంచి ముందుకి. ఆత్మ మాట్లాడతాడు. చాలు నీ స్నేహం, ఇంతవరకు నువ్వు చేసిన స్నేహం చాలు, ఇంకొక అడుగు ముందుకు వెళ్ళొద్దు. హల్లెలూయా. వెళ్ళావో నీ ఇష్టం, స్టాప్. సిగ్నల్ దగ్గరికి వెళ్ళి రెడ్ లైట్ పడిన తర్వాత కూడా నేను ఆగను అంటే వెళ్ళిపోతాం పైకి, ముందుకు కాదు. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? రెడ్ లైట్ పడిన తర్వాత నేను ఆగను అని అంటే ఆగకుండా నువ్వు ముందుకు వెళ్తావు, ఇటోడు వచ్చేస్తాడు, కొడతాడు. ఆయన స్వరము ప్రభు నాతో మాట్లాడతాడు. ఇదిగో ఈ ప్రయాణంలో, ఇదిగో నేను ఈ పనిని చేస్తున్నాను, ప్రభు నాతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గైడ్ చేస్తాడు అని నమ్మే బిడ్డలకు నిజంగా ఆ స్వరం అర్థమవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు నడిపిస్తాడు. ఎంతోమంది వివాహాల విషయంలోనూ, జాబ్ విషయంలోనూ, వ్యాపారం విషయంలోనూ ఎంతోమంది ఏం బాధపడుతూ ఉంటారు చెప్పండి? అబ్బా, ఆ రోజు నేను అసలు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది, ఆ ఆలోచన అది వద్దు అనుకుంటే బాగుండేది. అంటే ఎక్కడో ఆలోచన తక్కువయింది. సంఘములతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంట. అపోస్తుల కార్యముల్లో 13వ అధ్యాయం 2వ వచనములో కొంతమంది ఆత్మీయ నాయకులు, బోధకులు అక్కడ ఉన్నారు. 13వ అధ్యాయం 2వ వచనంలో వారందరూ ఉపవాసం ఉండి ఎంతో దీక్షతో, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు మనకులాగా. వారు ప్రభువును దేవుని స్తోత్రం. సేవించుచు ఆ వారు ప్రభువును సేవించుచు సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, ఆ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు ఆ వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. ఎవరో చెప్తున్నారండి. ఈ సంఘంలో, అంతియోక సంఘంలో ఒక ఉపవాస కూడిక జరుగుతుంది, ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఏం ప్రార్థన అంటే కడుపు నిండా తినొచ్చి చేసుకునే ప్రార్థన, అంతేనా? ఉపవాస ప్రార్థన, కడుపు కాల్చుకొని చేస్తున్న ప్రార్థన ఇది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వీళ్ళందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఒకళ్ళు ఇంకో ఏదో ఆలోచిస్తా, పప్పుచారులో ఈరోజు ఉప్పు తగ్గిందనో ఏది ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే, ఆయన పొద్దున మా ఆయన ఎందుకు నన్ను అలాగ అన్నాడు, ఏది ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మనసు ఇక్కడ ఉండదు.
ఏకీభవిద్దాం అని చెప్పుకోవటమే. ఇది ఎంత మోసకారో తెలుసా? దాన్ని పట్టుకోగలిగితే గెలిచినట్టే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అది నీ కంట్రోల్‌లో ఉంటే నువ్వు నిజంగా హీరో. అది నీ కంట్రోల్‌లో ఉండాల. నేనొచ్చింది ఎక్కడికి, నేను చేస్తుంది ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను, నేను ఏం చేయడానికి ఇక్కడున్నాను, ఇప్పుడు ఏం జరుగుతుంది. ఆ! సంఘము ఏక మనస్సుతో ఎడతెగకుండా 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కుమ్మరించబడ్డాడు. ఇక్కడ 13వ అధ్యాయంలో సంఘము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ సంఘము ఏం చేయాలో వారికి తెలియదు. మామూలు సంఘంగా కూడుకున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అందరి నిమిత్తము ఒకరినొకరి నిమిత్తం ప్రార్థన చేసుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. సౌలుని వేరుపరచండి, సపరేట్ సౌల్. ఇంకా 2 సహోదరులు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. ఆ ఇద్దరిని వేరు చేయమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగా వాళ్ళు వేరు చేసి వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి, అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా మీరిద్దరూ ఇక బయలుదేరండి. ఏం చేయాలి? బయలుదేరండి. ఆత్మదేవుడు చెప్పినట్లుగా సౌలు బర్నబా బయలుదేరారు. వెళ్ళి ఏం చేశారో మీకు తెలుసా? తెలుసా? చెప్పట్లా ఎవరు? దేవుని వాక్యాన్ని చెప్తూ ముందుకు వెళ్ళిపోయారు. అది మొదలుకొని సౌలు రోమాలో చనిపోయేంత వరకు సువార్త ప్రయాణాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుని స్తోత్రం. బర్నబా సౌలు కలిసి ఒక 2 ప్రయాణాలు చేస్తే ఆ తర్వాత బర్నబా వేరైపోయి ఆయన మరొక ప్రాంతంలో ఆయన ప్రయాణం చేస్తూ సేవ చేస్తే సౌలు అనగా పౌలు ఈయన తనతో కొంతమందిని తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు. దేవుడు పౌలుని ఎలా వాడుకున్నాడు? దేవుని స్తోత్రం. పౌలు ఎన్ని సంఘాలు కట్టాడు కదా. కారణం అసలు ఎక్కడ బిగిన్ అయింది వీళ్ళ జర్నీ? ప్రారంభం ఏంటి చెప్పండి? చాలామంది ఏమంటారు తెలుసా? ఆరంభం బాగుంటే చెప్పండి, ముగింపు కూడా బాగానే ఉంటుందండి. ఆరంభంలోనే చెడిపోయింది ఇది. అప్పుడే అనుకున్నా నేను ఇది ఏదో నిలబడేటట్టు లేదని మాకు అప్పుడే డౌట్ వచ్చింది అంటారు కొంతమంది. డౌట్ వచ్చిన వాళ్ళు చెప్పాలిగా మరి. మొత్తం కొలాప్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి గొప్పగా నేను అనుకున్నాను ఆరంభంలోనే ఇది ఏదో. ఆరంభము ఎలా ఆరంభించబడిందో తెలుసా? సౌలు యొక్క పరిచర్య, బర్నబా యొక్క పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు వీళ్ళని పంపించండి అని. దేవుని స్తోత్రం. ఆత్మ ద్వారా వాళ్ళు పంపించబడ్డారు. దేవుని స్తోత్రం. ఒకవేళ మనము కూడా బలంగా ప్రార్థన చేద్దాం. ఇక్కడ ట్రూ లైట్ ఫెలోషిప్ సంఘంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం చెల్లించండి. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఎవరినైనా వీళ్ళని పంపించండి నా పని కోసం అంటే వెళ్తారా? ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్మ దేవుడు కాదు కదా. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ శరీరముతో దిగొచ్చి మన మధ్యలోకి వచ్చేసి గొప్ప వెలుగు వచ్చి చెప్పిన, నేను మాత్రం నా జాబు వదలను, నా వ్యాపారం వదలను, నా ఇల్లు వదలను, నా దేశం వదలను. మోషే లాంటి గొప్ప దైవజనుడిని 3 సార్లు ఎలువయ్యా అంటే నేను వెళ్ళను, నాకు మాట సరిగా రాదన్నాడు. అన్నాడా లేదా? చివరికి ఆయనైనా వెళ్ళాడు. ఆయన ఉన్న నిజమే చెప్పాడు, అబద్ధాలు ఏం చెప్పలా. ఆయన నత్తి ఉందని ఆయన చెప్పుకున్నాడు పాపం.
నా మాట ఎవరు వింటారయ్యా? నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చినోడిని, నన్ను వెళ్ళమంటావు మళ్ళీ? ఆ ఐగుప్తులో నన్ను చంపేస్తారని కదా నేను పారిపోయి వచ్చాను. ఆ ఫరో దగ్గరికి మళ్ళా నన్ను వెళ్ళి నిలబడమను. కానీ దేవుడు చెప్పాక చివరికి ఆడిన తర్వాత సౌలు బర్నబాలు లోబడ్డారు. దేవుని స్తోత్రం చెల్లించి. ఈ అంతియోకియ సంఘం చాలా బాగుంది, నేను ఎక్కడే ఉంటా, ఈ సంఘంలో ఉంటా, దేవుడి పని దేవుడు చేసుకుంటాడులే, కావాలంటే ఎవరినో ఒకరిని పంపించుకుంటాడులే, మేము మాత్రం వెళ్ళాం, మేము మాత్రం ఏడే ఉంటాం. ఏదో వచ్చి ఒక గంట కూర్చొని 2 గంటలు కూర్చొని వెళ్ళమంటే వెళ్తాం, కానీ పోయి సేవ చేయమంటే అసలే రోజులు బాగలేదు. ఈ రోజుల్లో సేవకు దేవుడు పిలిస్తే చెప్పండి, వెళ్తారా? వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎవరింటికి వెళ్ళి ఏం చెప్తారు? ఎలా సేవ ప్రారంభిస్తారు? ఎక్కడ సువార్త చెప్తారు? వీళ్ళు వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ దేవుని స్వరం, ఆలోచన ఉన్నది. హల్లెలూయా! ఆ విషయాన్ని నేను బలపరచడానికి నేను మాట్లాడుతున్నా. సంఘములతో ఆత్మ మాట్లాడతాడంటే అంత్యోకియ సంఘములో మాట్లాడలా మరి? దేవుని స్తోత్రం. 15వ అధ్యాయంలో చూస్తే 15వ అధ్యాయంలో పెద్ద సమస్య వచ్చింది అపోస్తల కార్యముల్లో. అక్కడ అన్యులు అన్యులు యేసు ప్రభు నమ్మిన తర్వాత ధర్మశాస్త్రాన్ని వెంబడించట్లేదని యూదులకు కోపం వచ్చింది. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు అని అంటే పెద్దలు వచ్చి ప్రభువుని నమ్ముకున్న అన్యులు అనగా యూదేతరులు, ప్రభువుని నమ్మిన యూదులు చెప్పాలండి, యూదేతరులు, యూదులు, యూదులు కానివారు, వాళ్ళిద్దరికి మధ్య వచ్చిన సమస్య పరిష్కారం ఎవరు చేశారో తెలుసా? అక్కడున్న సంఘ పెద్దలు అపోస్తులు మాత్రమే కాదు, అక్కడ మరొక వ్యక్తి అక్కడ విషయాలను చెప్పడం జరిగింది. 15వ అధ్యాయము 28వ వచనం. విగ్రహములకు అర్పించిన వాటిని, ఆ, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, ఆ, జారత్వమును విసర్జింపవలెను. ఉమ్. ఈ అవశ్యమైన వాటికంటే ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును ఏ భారమును మీ మీద మోపకూడదని మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును ఆ, మాకును తోచెను. ఆగండి ఆగండి ఆగండి. యెరూషలేము సంఘములో ఒక సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం చెప్పిన పెద్దలు ఏమంటున్నారు తెలుసా? మొట్టమొదట పరిశుద్ధాత్మకును మాకును తోచెను. చెప్పండి అందరూ ఆ మాట. ఆ, పరిశుద్ధాత్మకును మాకును తోచెను అంటే ఆత్మకు తోచినటువంటి విషయమే మాకు కూడా వచ్చింది. దేవుని స్తోత్రం. ఆత్మ కలిగి ఉన్న ఆలోచనే మాకు కూడా అదే ఆలోచన అనిపించింది. ఇప్పుడు ఆత్మ ఆలోచన మా ఆలోచన ఏమైంది? రెండైని చెప్పరు, ఒకటైంది. దేవుని స్తోత్రం. ఆత్మ ఆలోచన మా ఆలోచన కలిసిపోయాయి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆలోచన నా ఆలోచన ఒకటవునుగాక. ఆత్మదేవుడా, నీ ఆలోచన నా ఆలోచన ఒకటవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఆలోచనకి మన ఆలోచన జోడించబడాలి. ఇది దేవుడు ఆశపడుతుంది. మరి మీరు అవకాశం ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం. ఆత్మ చెప్పిందంతా నేను చెయ్యాలా అంటారో, ఆత్మ నడుచుకోమన్న ప్రకారం నడుచుకుంటారో, ఆత్మ చెప్తున్నాడు నేను కదులుతాను అంటారో, ఆత్మ చెప్పినా నేను మాత్రం నా ఇష్టమే చేసుకుంటానంటారు. అది ఎవరి ఇష్టం. ఒక మంచి క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ ఒకరోజు
చాలా పెద్ద మొత్తం, అంటే ఎక్కువ డబ్బు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాడంట. ఒక కంపెనీలో, ఎందుకంటే ఆ కంపెనీ బాగా రైజ్ అయిపోతుందంట. ఏమవుతుంది? బాగా రైజ్ అవుతుంది. ఈ కంపెనీలో నేను గనక ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు నూరంతల ప్రతిఫలం వచ్చేస్తుంది అనుకున్నాడు. అన్ని పరిస్థితులు గమనిస్తే అన్నీ అనుకూలంగానే కనిపిస్తున్నాయి. అన్నీ అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈయనకి ఒకటే ప్రేరేపణ, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని. సరే, ఈయన నిజమైన క్రైస్తవుడు గనుక, దేవునిని ఆధారం చేసుకునే బిడ్డ గనుక ఏం చేశాడంటే, నేను ప్రార్థనలో వేచి ఉంటాను, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడో చూసి అప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పి అనుకున్నాడు. అనుకున్న 3 రోజులకి అసలు ఎందుకు కొలాప్స్ అయిందో, ఎలా కొలాప్స్ అయిందో కూడా అర్థం కాలే. ఆ కంపెనీ కొలాప్స్ అయిపోయింది. ఈయన అయిపోయేవాడు. కొన్ని లక్షల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఏమైపోయేవాడు? కొలాప్స్ అయిపోయేవాడు. ఏం చేశాడు? ఈయన చేసిన మంచి పని ఏంటి చెప్పండి? ఒక పని ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేసి ఆలోచన. దేవుని స్తోత్రం. ఆయన ఆలోచన ఏమిటో, నా దృష్టికి మాత్రం ఇది పర్ఫెక్ట్. ఆయన ఆలోచన ఏంటో అని ప్రార్థన చేసుకున్నాడు గనక, వేచి ఉన్నాడు గనక, నిర్ణయం తీసుకోకుండా ప్రార్థన చేస్తూ వేచి ఉన్నాడు గనక, పరిశుద్ధాత్మ దేవుడు తన కళ్ళెదుట చూపించాడు. అయిపోయింది దాని పని, కథం. దేవుని స్తోత్రం. మనం నష్టపోకూడదు. మనం నష్టపోకూడదు. మనము దిగజారిపోకూడదు. మనము నిరుత్సాహపడకూడదు. కొన్నిసార్లు ఎంత దుఃఖం కలిగిద్దంటే, ఎంత దుఃఖం అంటే ఎవరు ఓదార్చినా కూడా ఆ ఓదార్పు రాదిక. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది. డిప్రెషన్ డిప్రెషన్ అంటారు కదా. ఆ నిరుత్సాహ జీవితంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆరోగ్యం కూడా దెబ్బతింటది. ఎంత గొప్ప వాళ్ళైనా సార్. అందుకని ఆత్మదేవుడా, నువ్వు నాకు ఆలోచనకర్తగా ఉండయ్యా. హల్లెలూయా. ముగించేస్తున్నాను, సమయం అయిపోయింది. నాకు ఆలోచనకర్తగా ఉండయ్యా. ఒకరోజు ఒక సంఘములో ఒక ఇద్దరు వ్యక్తులు, మంచి సీనియర్, అంటే ఆ సంఘానికి బాగా ఎప్పటినుంచో వెళ్ళేవాళ్ళే, మంచి సీనియర్స్, ఆత్మీయులే. ఒక విషయంలో ఇద్దరికి భేదాభిప్రాయం వచ్చిందంట. ఏమొచ్చిందండి? ఏదో వివాదం, ఏదో ఒక విషయంలో అభిప్రాయం తేడా వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు వాదన పెరిగిపోయింది. ఎంత దూరం వెళ్ళిందంటే అది సంఘం మొత్తాన్ని డిస్టర్బ్ చేసే విధంగా అయిపోయింది. అలాంటి సమయంలో నేనే కరెక్ట్, నాదే కరెక్ట్ అనే ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తి లేదు నేను చెప్పిందే కరెక్ట్, నాదే కరెక్ట్ అని ఇంకో వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఒక సలహా ఇచ్చాడంట సేవకులు. ఏమనంటే, మీ ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేసుకుని అసలు ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అనేది తర్వాత జడ్జి చేద్దాం. ముందు కొన్ని రోజుల వరకు అసలు ఈ విషయాన్ని పక్కన పెట్టి ఏం చేయాలి మీరు? ప్రార్థన చేసుకోండి అనగానే, నిజమే కదా, అసలు దేవుణ్ణి అడుగుదాము, అసలు నేనే కరెక్ట్ అని రుజువు అయిపోవాలని ఇద్దరు మొదలుపెట్టారు ప్రార్థన. ఎందుకంటే ఇద్దరు మంచి విశ్వాసులే. నాదే కరెక్ట్, నేనే గెలవాలని ఎవరికాళ్ళు పోటాపోటీగా ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా ఇద్దరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. మొట్టమొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడు. అదే మాట ఈయనకి కూడా చెప్పాడు. ఈయన వచ్చి అన్నాడు కదా, బ్రదర్ ఏదేమైనా నేను కరెక్టో నువ్వు కరెక్ట్ తర్వాత సంగతి, నీతో నేను సమాధాన పడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏంటి, దేవుడు నీకు ఆ మాట చెప్పాడు, మరి నాతో కూడా అదే చెప్పాడు కదా అన్నాడు. రెండో విషయం,
మీ ఇద్దరిలో గర్వం పనిచేస్తుంది, ముందు ఆ గర్వం పోవాలి అని చెప్పాడంట పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. సింపుల్గా విషయాన్ని సాల్వ్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే సంగమా, మనము పరిశుద్ధాత్మకు లోబడదాం. ఆత్మదేవుని యొక్క స్వరాన్ని కోరుకుందాం, ఆలోచన అడుగుదాం. అయ్యా, మేము నీ బిడ్డలం, మాకు ఒక ఆలోచన వచ్చింది, కరెక్ట్ అని మేము అనుకుంటున్నాం. పాస్టర్ గారికి ఇంకొక ఆలోచన వచ్చింది, ఆయన కూడా కరెక్ట్ అనుకుంటున్నాడు. కానీ నువ్వు నడిపించయ్యా. దేవుని స్తోత్రం. నీకు లోబడతామయ్యా. నీ ఆలోచన నాకు కావాలి. సంఘానికి ఆలోచన కావాలి. అలాగే ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఆలోచన కావాలి. దేవుని చిత్తమైతే వచ్చే వారం ప్రతి వ్యక్తి ఆత్మ ద్వారా ఎలాగా ఆలోచన పొందుకోవాలనే విషయాలు కొన్ని ఉదాహరణలు నేర్చుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.